ఏపీలో రాజకీయాలు ఎవ్వరూ ఊహించని విధంగా శరవేగంగా మారుతూ ఉంటాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఇప్పుడు చంద్రబాబు తర్వాత సీఎం ఎవరు అవుతారనే ప్రశ్న తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు తర్వాత ఆ పదవిని లోకేష్కే ఇవ్వాలి అన్న డిమాండ్స్ కూడా భారీగానే వినిపిస్తున్నాయి. మరోవైపు సీఎం పదవిని లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. చంద్రబాబు తర్వాత సీఎం పదవిని ఎవరికిస్తారు? అసలు ఇప్పుడెందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది? వచ్చే ఎన్నికల నాటికి సీఎం చంద్రబాబు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? మార్చి 6న విశాఖలో తన తోడలుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన బుక్ ప్రపంచ చరిత్రను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నానని చంద్రబాబే స్వయంగా అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పని హాయిగా ఉందని, ఎప్పుడూ కూల్గా ఉంటారని, రాజకీయాల నుంచి తప్పుకొని హాయిగా ఉంటున్నారని, తాను కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలా గడుస్తుందనేది ఆలోచిస్తున్నానన్నారు. అందుకోసమే ఆయనకు ఎలా గడుస్తుందో తెలుసుకున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో సీఎం వ్యాఖ్యల్ని బట్టి ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారని స్పష్టమవుతోంది. కాగా చంద్రబాబుకు 74 ఏళ్లు, ఉద్యోగులకు 60 ఏళ్లకే రిటైర్మెంట్ ఉంటుంది, కానీ రాజకీయాల్లో ఉండదు. అయితే చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ చాలా యాక్టివ్గా ఉన్నారు. చెప్పాలంటే ఈ హుషారే ఆయన్ని 4వ సీఎం చేసింది. ఆయన కంటే యంగ్ అయిన వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హుషారు చూపలేకపోయారు. దాంతో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు 2029 వరకు సీఎంగా కొనసాగితే అప్పటికి ఆయన వయసు 78 ఏళ్ళు అవుతుంది. ఆ వయసులో ఆయన యాక్టివ్గా ఉండే అవకాశాలు తక్కువ. అందుకే ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ దూసుకొస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా నారా లోకేష్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన లోకేష్ ప్రస్తుతం ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ కూడా తెచ్చి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తద్వారా చంద్రబాబు తర్వాత సీఎం పదవిని ఆయనకే ఇవ్వాలనే డిమాండ్లున్నాయి. జమిలీ ఎన్నికలు 2027లో జరిగితే అప్పుడు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. లేదా 2029లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరో 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తద్వారా ఎన్నికల్లో మళ్లీ కలిసే వెళ్తామని సంకేతాలిచ్చారు. అయితే సీఎం చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల నాటికి రిటైర్మెంట్ ప్రకటిస్తే తిరిగి కూటమి పార్టీలే అధికారంలోకి వస్తే అప్పుడు సీఎం ఎవరనేది చర్చగా మారింది. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండే అభ్యర్థికి జాతీయ స్థాయిలో కూడా మంచి పలుకుబడి, మెరుపులు అవసరం. గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా జాతీయ స్థాయిలోనే మెరుపులు కురిపించారు. జాతీయ స్థాయిలో తనను గుర్తించేలా ఆయన వ్యవహరించారు. దీంతో సీఎం అయిన తర్వాత ఢిల్లీ స్థాయిలో జగన్ పేరు వినిపించింది. మామూలుగా అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి చంద్రబాబు తర్వాత సీఎంగా ఆయనే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఒప్పుకోకపోతే కూటమి పార్టీలో కల్లోలం రావచ్చు. అయితే ఇవన్నీ ఇప్పుడే అంచనాలు వేసుకోవడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. సీఎం సీటు సంగతి అలా ఉంచితే టీడీపీకి ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కీలకం. ఇదివరకు వైసీపీ పాలన ఉన్నప్పుడు నారా లోకేష్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. పైగా అప్పుడు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. పైగా టీడీపీ అప్పుడు అధికారంలో లేదు. కానీ ఎక్కడ ఓడారో ఆయన అక్కడే మళ్లీ భారీ మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా యువగలం పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఇవన్నీ ఆయన్ని రాజకీయాల్లో రాటుదేలేలా చేశాయి. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా గట్టిగానే వాయిస్ వినిపిస్తూ టీడీపీ వారసుడిగా తన బ్రాండ్ పెంచుకుంటున్నారు. పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. ఇలాగే సాగితే 4 ఏళ్లలో ఆయన మరింత రాటుదేలగలరు. ఒకవేళ 2029లో చంద్రబాబు రిటైర్మెంట్ ప్రకటిస్తే అప్పుడు నారా లోకేష్ పార్టీని నడిపించే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు దీనికి కూటమి పార్టీలు ఒప్పుకుంటాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఒప్పుకుంటే ఇది ఆ పార్టీకి అతిపెద్ద చేంజ్ ఓవర్ అవుతుంది. ఇలా చంద్రబాబు చేసిన రిటైర్మెంట్ ఆలోచన ప్రకటన రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.